సరైన హిట్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్‌కి 'రంగస్థలం', 'భరత్ అనే నేను' 2 బాక్సాఫీస్ బొనాంజాలని చెప్పుకోవచ్చు. ఈ సినిమాల ఓపెనింగ్స్ కళ్ళు చెదిరే స్థాయిలో ఉండడం సినీ ట్రేడర్లను సైతం నివ్వెరపరిచింది. మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం రేపింది. 1980ల నాటి కథని అద్భుతమైన ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. ఇక మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' పాత రికార్డులను సవరిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం 2 రోజుల్లోనే 100 కోట్లు 'బాహుబలి' తర్వాత రెండో ప్లేస్‌లో నిలిచింది. అయితే ఈ 2 సినిమాలు ఈ రేంజ్‌లో సక్సెస్ కావటానికి అసలు కారణం ఏంటో చెప్పారు మహేష్ బాబు. కొంతకాలంగా ఇండస్ట్రీలో కానీ, ఆడియన్స్‌లో కానీ చాలా మార్పులొచ్చాయని, ప్రేక్షకులు ఫ్రెష్‌నెస్ కోరుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రేక్షకులు ఫ్రెష్‌నెస్ కోరుకుంటున్నారని చెప్పి టోటల్ కొత్తదనం చూపించినా వాళ్ళకి నచ్చదని విశ్లేషించారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ని హైలైట్ చేస్తూ హీరో పరంగా ఫ్రెష్‌నెస్ చూపించాలని, అప్పుడే సినిమాలకి ప్రేక్షకులు నచ్చుతాయని అన్నారు. 'రంగస్థలం' సినిమాలో కథ 80ల నాటిదైనా దానిలో కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయని, అదే సమయంలో చిట్టిబాబు పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉందని, కథ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ది కావడంతో అదే ఆ సినిమాకి పెద్ద ప్లస్ అయిందని చెప్పారు మహేష్ బాబు. ఇక 'భరత్ అనే నేను' చిత్రంలో కూడా పక్కా వాణిజ్య విలువలున్నాయని, సీఎంగా తాను ఎప్పుడూ పోహించని పాత్రలో కనిపించేసరికి ఆడియన్స్ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారని వివరించారు. తన సినిమాకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయ్యారని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కంప్లీట్ పొలిటికల్ స్టోరీతో వచ్చిన సినిమాలు లేవని, అందుకే జనాలు బాగా ఆదరిస్తున్నారని చెప్పారు మహేష్ బాబు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.